హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాసిస్ మల్టీవర్స్. ఈరోజు మీకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వేడి వేడి జోవా సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. చాలా బాగుంటుంది. ఇమ్యూనిటీకి, అలాగే డయాబెటిక్, హార్ట్ పేషెంట్కి అండ్ వెయిట్ లాస్కి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది ఈ సూపు. ఎలా చేయాలంటే ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను, మీరు చూసి ఒకసారి ట్రై చేసేయండి. దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకుందాం. అందులో కొంచెంగా మనం జీలకర్రని యాడ్ చేసుకొని అది వేగాక చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిని కూడా వేసుకుందాం. ఆ తర్వాత నేను క్యాప్సికమ్, బీన్స్ అండ్ క్యారెట్ అండ్ స్వీట్ కార్న్ కూడా వేసుకొని అవన్నీ బాగా టాస్ చేసుకుంటున్నాను అనమాట. మీకు ఎన్ని వెజ్జెస్ నచ్చినా అన్ని వెజ్జెస్ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకుని స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ఇందులోనే కొంచెం ఫ్రై అయ్యాక 1/2 టేబుల్ స్పూను మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత 1 కప్పు వాటర్ని నేను యాడ్ చేసుకున్నాను. అది బాగా మరిగినంత వరకు మరిగించుకున్నాను. ఇందులోనే నేను సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. నేను ఒక 3 టేబుల్ స్పూన్ జొన్న పిండిని తీసుకున్నానండి, వాటర్లో డిజాల్వ్ చేసుకొని. ఇలాగే మనం మరిగించినప్పుడు ఇలా వైట్ లేయర్ వస్తుంది, అది రిమూవ్ చేసేస్తే మనకి సూప్ చాలా క్లియర్గా ఉంటుంది. నేను 3 టేబుల్ స్పూన్ జొన్నపిండిని తీసుకున్నాను కదా, అది ఇప్పుడు బాగా కలుపుకుంటూ మనం ఈ వాటర్లో వేసుకుందాం. వేసుకొని ఒక 5 to 7 minutes బాయిల్ చేస్తే పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోతుంది అనమాట. అంతే, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఇంకా ఎంతసేపు కూడా పట్టదు టైం, చాలా హెల్తీగా కూడా మీకు ఇది. తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకొని కొంచెంగా కట్ చేసుకుని కొత్తిమీరని కూడా యాడ్ చేసి ఇంకోసారి కలుపుకుందాం. ఆ తర్వాత మనం ఇందులో ఒక లెమన్ని కూడా బాగా పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి హెల్తీ రెసిపీలు కావాలంటే మీరు కామెంట్ చేయండి, నేను అలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్.